గైస్ ఆడెవడో 2 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన వాడేమి మనకన్నా గొప్పవాడేమీ కాదు. ఇంగ్లీష్ లో ఎలా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ అని మీరు ఇలా చాలా సార్లు మన వీడియోస్ లో కమెంట్ చేశారు. అందుకే మీ అందరి కోసం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ని ఫాలో చేస్తే ఐ బెట్ యు ఆల్ దట్ యు కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ గైస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా చిన్నప్పుడు తెలుగు మీడియం స్కూలే, బట్ ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా. అమెరికన్ క్లయింట్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడతా, హిందీ క్లయింట్స్ తో హిందీలో మాట్లాడతా. ఇలా నేను చేయడానికి నేను చేసిన ప్రాక్టీసెస్ అండ్ టెక్నిక్స్ కొన్ని మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నా. గైస్ ఈ కాలంలో తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుని మంచి మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. సో ఐటీ ఫీల్డ్ లో అయినా ఏ ఫీల్డ్ లో అయినా ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది చాలా కంపల్సరీ అయిపోయింది. ఇంగ్లీష్ లో ప్రాపర్ గా మాట్లాడాలి అంటే అసలు ఏం చేయాలో అనేది చెప్పే ముందు అసలు ఏం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయకూడదంటే డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు గ్రామర్ కోసం పెద్దగా పట్టించుకోకూడదు. ఫస్ట్ లో జస్ట్ లైట్ గా సింపుల్ బేసిక్స్ వాడితే చాలు. లైక్ ఎలా అంటే పాస్ట్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు వర్స్ వర్ యూజ్ చేయండి, అలాగే ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు ఈస్ యామ్ ఆర్ ఇలాంటివి యూజ్ చేయండి. అండ్ అలాగే ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు విల్ షెల్ యూజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. నా దృష్టిలో ఈ మాత్రం బేసిక్స్ తెలుసుకుంటే చాలు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి, అది కూడా లెర్నింగ్ స్టేజ్ లో ఎస్పెషల్లీ. సెకండ్ మనం ఏం చేయకూడదంటే డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ వొకాబులరీ. ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు వొకాబులరీ కోసం ఎక్కువగా ఫోకస్ చేయొద్దు ఫస్ట్ లో. లైక్ ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ అన్ని గూగుల్లో నుంచి అండ్ డిక్షనరీలో నుంచి నేర్చుకుని మాట్లాడాలి అనే కాన్సెప్ట్ మీ బ్రెయిన్ లో నుంచి తీసేయండి. బికాస్ ఇలా చేస్తే ఆ నేర్చుకున్న వర్డ్స్ ని అసలు ప్రాపర్ గా ఎక్కడ వాడాలో ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడతారు. అండ్ చాలా టైం టేకన్ ప్రాసెస్ కూడా ఇది. అండ్ సమ్ టైమ్స్ మీరు మాట్లాడే ఆ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో సూట్ అవ్వవు. గైస్ ఈ 2 మిస్టేక్స్ ని స్టార్టింగ్ స్టేజ్ లో అవాయిడ్ చేయండి. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి అనుకునే వాళ్ళు అండ్ ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేసిన వాళ్ళు డోంట్ ఫర్గెట్ దీస్ మిస్టేక్స్. ఓకే, ఏం చేయకూడదో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది చూద్దాం. స్టెప్ 1, కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? గైస్ టు బీ ఫ్రాంక్, మీలో చాలా మంది మైండ్ లో ఒక ఫీలింగ్, ఒక భయం ఉంటుంది. నాకు ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదు, చాలా కష్టం అని భయపడుతూ ఉంటారు. అవునా? ఇలాంటి ఫీలింగ్ మీలో ఉంటే ధైర్యంగా ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి. గైస్ ఎంత తెలుగు మీడియం స్కూల్లో చదివిన వారైనా సరే 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద పైన ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మన చుట్టుపక్కల ఉండే 70% నుంచి 80% విషయాల్ని, థింగ్స్ ని ఇంగ్లీష్ లో ఏమంటారో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా అంటే టీవీ చూస్తాను, రిమోట్ ఇవ్వు, స్కూల్ కి వెళ్ళాలి, బుక్స్ ఇవ్వు అని ఇలాంటి ఇంగ్లీష్ వర్డ్స్ ని అందరూ కామన్ గా యూజ్ చేస్తారు. టీవీని తెలుగులో ఏమంటారో తెలీదు, రిమోట్ ని తెలుగులో ఏమంటారో తెలీదు, స్కూల్ ని ఏమంటారో, బుక్స్ ని ఏమంటారో కూడా తెలీదు. ఒకవేళ తెలిసినా సరే డైలీ వాడే ఈ లాంగ్వేజ్ లో, డైలీ మాట్లాడే భాషలో వాడలేము. సో గైస్ బీ కాన్ఫిడెంట్. మీకు తెలుసో తెలియకో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉన్నాయి మనకి. కాబట్టి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ మాట్లాడగలిగితే చాలు. ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటే చాలు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. నాకు రాదు, నేను చేయలేను అనుకుంటే ఎప్పటికీ చేయలేను. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడబలుకొని సెంటెన్స్ ఫార్మ్ చేస్తే ట్రాన్స్లేట్ చేసేసినట్టే. ఓకే, సో బీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. ఇది మటుకు గుర్తు పెట్టుకోండి. స్టెప్ నెంబర్ 2, ఎన్వైరన్మెంట్. ఏ భాషలో మాట్లాడాలనుకున్నా ఫస్ట్ మాటలు మొదలయ్యేవి మనం ఉండే ఎన్వైరన్మెంట్ బట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి తెలుగులో మాట్లాడడం మనకు వచ్చా, తమిళ్ మాట్లాడడం కూడా రాదు, హిందీ మాట్లాడడం కూడా రాదు, కానీ తెలుగులో మాట్లాడడం ఒక్కటే మనకు వచ్చు. దానికోసం మనం ఏమి ట్యూషన్ కూడా వెళ్ళలేదు. మరి ఎలా వచ్చు తెలుగులో మాట్లాడడం? గైస్ క్లియర్ గా చెప్తా వినండి. మన ఇంట్లో పేరెంట్స్ లేదా అన్నతమ్ములు అండ్ రిలేటివ్స్ ఇలా వాళ్ళు తెలుగులో మాట్లాడడం వింటూ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మన బ్రెయిన్ లో తెలుగు లాంగ్వేజ్ అనేది ఫీడ్ అయిపోతుంది. అదే విధంగా సేమ్ ప్రాసెస్ లో ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడేటట్టు ఉంచుకోవాలి. ఎలా అంటే ఏదో ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లేదా ఇంగ్లీష్ కంటెంట్ వీడియోస్ చూస్తూ ఆ ఎన్వైరన్మెంట్ కి అలవాటు పడాలి. ఇలాంటి ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలి. అప్పుడే మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ బుక్స్ కూడా చదవచ్చు. లైక్ మోరల్ స్టోరీ ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి చాలా. ఈ కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది చాట్ జీపీటీ వల్ల. బికాస్ చాట్ జీపీటీ యూజ్ చేసి ఫుల్ గా ప్రాపర్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్
ఇంగ్లీష్ లో చాట్ జీపీటీతో చాట్ చేస్తూ మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా వాటిని కరెక్ట్ చేయించుకోవచ్చు. ఎలా ఇవన్నీ చాట్ జీపీటీలో చేయాలి అని అంటే జస్ట్ సింపుల్ గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి హాయ్ కెన్ యూ బీ మై ఇంగ్లీష్ టీచర్ అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ విల్ బి రాంగ్ అండ్ టాక్ టు మీ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఈ ప్రాంప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా చాట్ జీపీటీలో టైప్ చేసి సెండ్ చేస్తే వెంటనే మీతో ఇంగ్లీష్ లో చాట్ చేస్తూ మీ తప్పుల్ని కరెక్ట్ చేస్తుంది కూడా ఈ చాట్ జీపీటీ. ఇలా చేయడం వల్ల మంచి మంచి వర్డ్స్ నేర్చుకోవచ్చు అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవచ్చు అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా హై ఉంటుంది. ఇలా ఈ మూడు ఇంక్రీజ్ అవుతాయి. కాలంతో పాటు ఎదగాలి, అందుకే టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 3 అబ్జర్వేషన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ ఇది, ఎందుకంటే చాలా విషయాలు చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. లైక్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే కామ్ గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. మీరు ఎక్కడ తడబడుతున్నారు, వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి అనేది అర్థం అవుతుంది. సో మీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది కదా. అలాగే ఒకవేళ మీరు ఏదైనా వెబ్ సిరీస్ చూస్తే అందులో వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ అండ్ సినారియోస్ బట్టి కూడా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటూ ఉండొచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంగ్లీష్ ఖచ్చితంగా. స్టెప్ నెంబర్ 4 ఇంటరాక్షన్ అండ్ ప్రాక్టీస్. ఈ స్టెప్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. గైస్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మాట్లాడితే నలుగురు మిమ్మల్ని తప్పుగా జడ్జ్ చేస్తారని భయపడ్డారా? ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే గైస్, ఎవరికి మిమ్మల్ని జడ్జ్ చేసేంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఏమీ రాదు. వాళ్ళు కూడా స్టార్టింగ్ డేస్ లో మీలాగే ట్రై చేస్తూ నేర్చుకొని గ్రో అవుతున్నారు. అలాగే మీరు కూడా అసలు భయపడద్దు. తప్ప కరెక్టా అని అసలు ఆలోచించదు. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ ఆల్వేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పు మాట్లాడినా సరే ఏం పర్లేదు, ఎవరో ఏదో అంటారని ఏం ఆలోచించదు. డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి చాలు. అందుకే నలుగురితో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఎత్కారించే వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఆగిపోతే మీ ఇంగ్లీష్ లో ఇంప్రూవ్మెంట్ అస్సలు ఉండదు. నేను కూడా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశా ఇలాంటివి నేను నేర్చుకునేటప్పుడు. మరి నేను ఎలా వాటిని ఓవర్కమ్ చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడగలిగాను అంటే ఒకే రీజన్, ఐ నెవర్ గివ్ అప్. ఏదేమైనా సరే నేర్చుకోవాలని ఫిక్స్ అయితే చాలు, దారులు బోల్డ్ దొరుకుతాయి. గైస్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అండ్ ఎలా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి అనేది చెప్తా. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి అందులో కెమెరా ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేసుకోండి మీది. లైక్ ఎలా అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ సమ్ సింపుల్ టాపిక్, సెల్ఫ్ డిస్కషన్, ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసుకోండి. మీ మైండ్ లో పలానా టాపిక్ పిక్ చేసుకొని ఆ టాపిక్ కోసం ఎంతో కొంత మాట్లాడండి వీడియో ఆన్ చేసి. ఫస్ట్ 2-3 వీడియోలు చాలా చెత్తలా ఉంటాయి, చండాలంగా వస్తాయి. ఓకే నేను ఒప్పుకుంటాను. బట్ అలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సెంటెన్స్ బిల్డింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్స్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా అన్ని ఇంప్రూవ్ అవుతాయి స్లోగా. పర్ఫెక్ట్ గా చెప్పాలి వీడియోలో అనే కాన్సెప్ట్ ని మైండ్ లో నుంచి డిలీట్ చేసేయండి. జస్ట్ నేను మాట్లాడాలి, ఆ తర్వాతే ఇంప్రూవ్మెంట్ కోసం చూడాలి. డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 100% మీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మారుతుంది. గైస్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ లో మాట్లాడడం వచ్చినంత మాత్రాన ఇంటెలిజెంట్ పర్సన్ అయిపోరు. ఇదొక స్కిల్ అన్నమాట. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అందుకే ఈ లాంగ్వేజ్ స్కిల్ ని నేర్చుకోవడం చాలా అవసరం. ప్రపంచంలో ఏ ఊరెళ్ళినా సరే ఇంగ్లీష్ వస్తే ఎంతో కొంత సర్వైవ్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.